ఓం శాంతి. ఈరోజు మురళి 21/4/2026. మధురమైన పిల్లలారా, పిల్లలైన మీ సమ్ముఖంలో జ్ఞాన నాట్యం చేసేందుకు జ్ఞాన సాగరుడైన బాబా వచ్చారు. బాబా రోజు రోజు జ్ఞాన నాట్యం రకరకాలుగా చేస్తారు. ఎట్లా డ్యాన్స్ గర్ల్ ముందు ప్రేక్షకులు వన్స్ మోర్ అంటే న్యాచురల్గా డ్యాన్స్ గర్ల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తుందో అట్లాగే బాబా అంటున్నారు, పిల్లలైన మీ సమ్ముఖంలో జ్ఞాన నాట్యం చేసేందుకు జ్ఞాన సాగరుడైన బాబా వచ్చారు. మీరు చురుకైన సేవాదారులుగా అయినట్లయితే జ్ఞాన నాట్యం కూడా బాగా జరుగుతుంది. అంటే చాలా బాగా చురుకైన సేవాదారిగా అయితే జ్ఞాన నాట్యం కూడా బాగా చేయగలరు. బాబా ముందు చకోర పక్షులు కూర్చుంటే అట్లే మురళి నడిపిస్తారు కదా. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ అలవాటుని చేసుకోవాలి? జవాబు చాలా ఇంపార్టెంట్. స్మృతిలో ఉండే అలవాటే ఆత్మిక హ్యాబీస్ ఉంటాయి కదా. కాయిన్ కలెక్షను, తర్వాత పెయింట్స్ కలెక్షను, లేదా పాతకాలం యొక్క చిత్రాల కలెక్షను, స్టాంప్ కలెక్షను, అట్లా హ్యాబీస్ ఉంటాయి. చెట్లు పెట్టేది హ్యాబీగా ఉంటుంది, నాటేది. సో అట్లా బాబా అంటున్నారు, మీకు ఏది హ్యాబీ అదంతా ఫిజికల్, కానీ మీకే హ్యాబీ ఉండాలి అంటే బాబా స్మృతి చేసేదే మీ హ్యాబీగా ఉండాలి. ఎంత బాగా చెప్తున్నారు. ఈ అలవాటుతో పాటు మీరు దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలు కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరు అందరికీ సత్యమైన కథను తప్పక వినిపించాలి. సేవ చేసే అభిరుచి కూడా పిల్లలైన మీలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎంత వీలైతే అంత బాబా యొక్క సేవలో సంలగ్నం కావాలి. మనసా వాచ కర్మణ తనుమను ధనాలతో సమయ సంకల్ప శ్వాసలతో బాబా యొక్క కార్యంలో సంలగ్నంగా ఉండాలి. పాట: ఓ మనిషి ధైర్యాన్ని కలిగి ఉండు, ధీరజుదరు మనువా ధీరజుదరు. ఎందుకు ధైర్యాన్ని కలిగి ఉండాలి? మీ యొక్క సుఖపు రోజులు త్వరలో రానున్నాయి. అంటే సత్యుగం యొక్క రోజులు త్వరగా వచ్చేది ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా హాస్పిటల్లో ఎవరైనా రోగగ్రస్తులుగా ఉంటే వారు దుఃఖం నుండి ముక్తి కావాలనే కోరిక కలిగి ఉంటారు, అంతే కదా. పరిస్థితి ఎలా ఉంది, ఈ రోగం ఎప్పుడు వదులుతుంది అని డాక్టర్ని అడుగుతారు. అవన్నీ హద్దులోని విషయాలు, ఇది బేహద్ విషయం. బాబా వచ్చి పిల్లలకు సలహా ఇస్తున్నారు, ఇది తప్పకుండా సుఖ దుఃఖాల ఆట, ఓటమి గెలుపుల ఆట, సుఖ దుఃఖాల ఆట, స్మృతి విస్మృతుల యొక్క ఆట, ఎక్కడం దిగడం యొక్క ఆట, ఉత్థానం పతనం యొక్క ఆట. సుఖంలోకి వెళ్ళడం కన్నా పిల్లలైన మీకు ఇక్కడ ఉన్నప్పుడే ఎక్కువ లాభం ఉంది. అక్కడ ఓన్లీ సంపాదించుకున్నది తినేదే. సత్యత్రేతాయుగాల్లో సంపాదించుకోవాల్సిందంతా ఇక్కడే. సుఖంలోకి వెళ్ళడం కన్నా పిల్లలైన మీకు ఇక్కడ ఉన్నప్పుడే ఎక్కువ లాభం ఉంది. ఎందుకంటే మీరు ఈ సమయంలో ఈశ్వరుడి ఒడిలో ఉన్నారని, ఈశ్వరీయ సంతానమని మీకు తెలుసు. ఈ సమయంలో మీది చాలా ఉన్నతోన్నతమైన గుప్త మహిమ. మనుషులు తండ్రిని శివుడు, ఈశ్వరుడు, భగవంతుడు అని అంటారే కానీ వారికి వారి గురించి ఏమీ తెలీదు. పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారంగానే ఇలా జరిగింది. జ్ఞానము మరియు భక్తి పగలు రాత్రి వంటివి. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. సో అందుకయ్యే బాబా అంటున్నారు, పగలు రాత్రిలాగా ఈ యొక్క సృష్టి చక్రం తిరుగుతుంది. భక్తిలో ఇలా అంటూ ఉంటారు, కానీ తమోప్రధాన బుద్ధి ఉన్న కారణంగా స్వయాన్ని తమోప్రధానంగా భావించలేకపోతున్నారు. ఎవరి భాగ్యంలోనైతే బాబా వారసత్వం ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. తాము పూర్తిగా ఘోర అంధకారంలో ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చిన కారణంగా మనకెంత ప్రకాశం లభిస్తోంది.
బాబా ఏ జ్ఞానాన్నైతే ఇస్తున్నారో అది ఏ వేద శాస్త్రాలు గ్రంథాలు మొదలైన వాటిల్లో లేదు. ఉంటే బాబా ఎందుకు రావాలి? ఉంటే ఇంత కిందికెందుకు దిగుతాం? లేదు కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, బాబా చెప్పే జ్ఞానం, జ్ఞాన సాగరుడు చెప్పే జ్ఞానం మానవులు ఎవరూ చెప్పడానికి వీల్లేదు. బాబా అంటారు, అది కూడా బాబా నిరూపించి చెబుతారు. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల గురించి ఆది మధ్యాంత జ్ఞానం యొక్క ప్రకాశం ఇస్తాను. అది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. నేను లేకుండా ఎవరికి జ్ఞానం లభించదు అని బాబా అంటారు. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. కలియుగం గడిచిపోయింది, మళ్ళీ ఇది 5000 సంవత్సరాల తర్వాత పునరావృతి అవుతుందని అర్థం. ఇది కొత్త విషయం, ఇది శాస్త్రాల్లో లేదు. బాబా ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకేలాగా చదివిస్తారు, కానీ ధారణలో నంబర్ వారుగా ఉన్నారు. ఎవరైనా మంచి సేవాదారులైన పిల్లలు వస్తే బాబా నాట్యం కూడా అలా జరుగుతుంది. నాట్యం చేసేవారి ముందు ఉన్న ప్రేక్షకులు చాలా అభిరుచితో ఉంటే వారు కూడా ఎంతో సంతోషంగా చాలా బాగా నాట్యం చేస్తారు కదా. కొద్ది మంది ఉన్నట్లయితే సాధారణ రీతిగా నాట్యం చేస్తారు. వాహ్ వాహ్ అని అనేవారు చాలామంది ఉన్నట్లయితే వారి ఉల్లాసం కూడా పెరుగుతుంది. కావున ఇక్కడ కూడా అలాగే జరుగుద్ది. మురళిని పిల్లలందరూ వింటారు, కానీ సమ్ముఖంగా వినడంలోని ఆనందమే వేరు. మధుబనంలో మురళి వినే ఆనందమే వేరు, సెంటర్లలో వినే ఆనందమే వేరు, ఇంట్లో మొబైల్లో వినే ఆనందమే వేరు. సంఘటన బలం ఉంటుంది, వైబ్రేషన్ ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, కానీ మురళిని పిల్లలందరూ వింటారు, కానీ సమ్ముఖంలో వినడంలోని ఆనందమే వేరు కదా. కృష్ణుడు నాట్యం చేస్తాడని కూడా చూపిస్తారు. నిజానికి నాట్యం అంటే అది కాదు, అది కూడా జరుగుద్ది, రాసలీల. కానీ ఆ నాట్యంతో గొప్ప గోపికలు మైమర్చిపోతారు అనేది వాస్తవమే. కానీ అక్కడ వస్త్రాలను అపహరించినారు, వస్త్రాలను మర్చిపోయినారు, పనిపాటు వదిలేసినారు, నీళ్ళకొచ్చి బిందెలు వదిలేసినారు. ఇది తప్పు. ఎందుకంటే బాబా మనకు నేర్పించేది కర్మయోగి జీవితం. బాబా వచ్చి జ్ఞాన నాట్యం నేర్పించినప్పుడు ప్రతి కర్మ చేస్తూ మన మనస్సు నాట్యం చేస్తుంది, అంతేకాని శరీరం కాదు అని బాబా అంటున్నారు. కానీ సమ్ముఖంగా వినడంలోని ఆనందమే వేరు. వాస్తవానికి అది జ్ఞాననాట్యం. నేను జ్ఞాననాట్యం చేసేందుకు వచ్చానని జ్ఞాన సాగరుడైన స్వయం శివబాబా చెప్తున్నారు. కావున మంచి మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళి, ఇది వెదురు మురళి కాదు. పతిత పావనుడైన బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారా లేదా వెదురు మురళిని వాయిస్తారా? వెదురు మురళిని వాయించేవారు ప్రపంచంలో చాలామందే ఉన్నారు. ఫ్లూట్ వాయించేవాళ్ళు, అనేకమైన వైలెన్ వాయించేవాళ్ళు, ఫ్లూట్ వాయించేవాళ్ళు, అనేకమైనటువంటి మృదంగాలు వాయించేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు కదా. మంచి మంచి చాతుర్యం కలవారు ఉన్నారు. అది ఫిజికల్ కదా. బాబా వచ్చి అదే చేస్తే ఇంకా బాబా వెదురు మురళిని చెప్తే, జ్ఞానమురళి రోజు రోజు చెప్తా ఉంటేనే మనలో మార్పు రాకపోతే ఆ ఫ్లూటు వాయిస్తే మార్పు ఏమొస్తుంది? రానే రాదు. రియలైజేషన్ కావాలి కదా. నేను జ్ఞాన సాగరుణ్ణి అని స్వయంగా బాబానే చెప్తున్నారు. కావున మంచి మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళి, ఇది వెదురు మురళి కాదు. పతిత పావనుడైన బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారా లేదా వెదురు మురళిని వాయిస్తారా? బాబా వచ్చి ఈ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారని ఎవరికీ ఆలోచనలో కూడా రాదు. ఇప్పుడు ఇది మీకు తెలుసు. మనుష్య మాతరులు ఎవ్వరి బుద్ధిలేకే ఈ విషయం రాదు. ఇక్కడికి వచ్చేవారు కూడా నంబర్ వారుగానే పదవిని పొందుతారు. కల్పపూర్వం ఏ విధంగా పురుషార్థం చేశారో అలాగే మళ్ళీ చేస్తూ ఉంటారు.
కల్పపూర్వం వలె బాబా వస్తారని, బాబా వచ్చి పిల్లలకు అన్ని రహస్యాలు వినిపిస్తారని మీకు మాత్రమే తెలుసు. నేను కూడా బంధనంలో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. ఏదైతే సత్యుగంలో జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది. ప్రపంచంలో అనేక రకాలైన యోనులున్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సత్యుగంలో అన్ని రకాలైన జీవరాశులు ఉండవు. అక్కడ చాలా కొద్ది వెరైటీ మాత్రమే ఉంటాయి. అవి కూడా పవిత్రమైనవి ఉంటాయి. ఇక్కడ మరి హింస ఇచ్చేటివి, నొప్పి ఇచ్చేటివి, విషం కలిగినవి ఉండవు. అక్కడ క్రూరమైనవి ఉండవు. ఇదే బాబా అంటున్నారు. వెరైటీ మాత్రమే ఉంటాయి. మళ్ళీ వృద్ధి పొందుతూ పోతాయి. ధర్మాలు వృద్ధి అవుతాయి. సత్యుగంలో ధర్మాలు ఉండవు, ఒకే ధర్మం ఉంటుంది. సత్యుగంలో ఏదైతే ఉందో అవి మళ్ళీ సత్యుగంలోనే వస్తాయి. ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ అవుతుంది. సత్యుగంలో చీచీగా అశుద్ధంగా చేసే వస్తువులే ఉండవు. బాబా మొన్న చెప్పారు కదా, ఆవులు కూడా, ఆవు పేడ కూడా శక్తిశాలిగా ఉంటుంది అన్నారు. భూమికి ఎరువు కావాలి కదా అన్నారు. ఆ దేవీ దేవతలను భగవాన్ భగవతి అని అంటారు. ఇంకా ఏ ఇతర ఖండాల్లోనూ ఎప్పుడూ ఎవరిని గాడెసెస్ అనగా దేవీ దేవతలని పిలవరు. ఆ దేవీ దేవతలు తప్పకుండా స్వర్గంలోనే రాజ్యం చేసేవారు. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీకు ఓర్పు వచ్చింది, సహనం వచ్చింది. మా పదవి ఉన్నతంగా ఉందా లేదా తక్కువగా ఉందా, మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతాము అనేది మీకు తెలుసు. ఫలానా వారు చాలా బాగా సేవ చేస్తున్నారన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా. నడుస్తూ తుఫాన్లు కూడా వస్తాయి. పిల్లలకు ఏ విధమైన గ్రహచారము, తుఫాన్లు రాకూడదు అని బాబా అంటారు. మాయ మంచి పిల్లలని కూడా పడేస్తుంది. కావున బాబా ఇంకొద్ది సమయమే ఉందని ధైర్యాన్ని, ఓపికను ఇస్తున్నారు. మీరు సేవ కూడా చెయ్యాలి. స్థాపన అయిపోయిందంటే ఇక వెళ్ళిపోవడమే. ఇందులో ఒక్క క్షణము కూడా ముందు వెనుక కాదు. ఈ రహస్యాన్ని పిల్లలే అర్థం చేయించగలరు. మనము డ్రామాలోని నటులము. ఇందులో మన ముఖ్య పాత్ర ఉంది. భారతదేశంపైనే ఓటమి గెలుపుల యొక్క ఆట రచింపబడి ఉంది. భారతదేశమే పావనంగా ఉండేది. ఎంతో శాంతి, పవిత్రత ఉండేది. ఇది నిన్నటి విషయమే. నిన్న మనమే పాత్రను అభినయించాం. 5000 సంవత్సరాల పాత్ర పూర్తిగా రచింపబడి ఉంది. మనము చక్రాన్ని చుట్టి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ బాబాతో యోగాన్ని జోడిస్తున్నాం. దీని ద్వారా మలినాలు తొలగిపోతాయి. ఆత్మలో ఉండే మలినాలు బాబా గుర్తుకొచ్చినట్లయితే తప్పకుండా వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. మొట్టమొదట అల్లాను తెలుసుకోవాలి. మీరు నన్ను తెలుసుకోవడం ద్వారా నా ద్వారా సర్వస్వాన్ని తెలుసుకుంటారని బాబా అంటున్నారు. జ్ఞానం చాలా సహజమైనది. అది ఒక్క క్షణంలో అర్థం చేసుకోగలరు. అయినా ఇంకా అర్థం చేయిస్తూనే ఉంటారు. పాయింట్లను ఇస్తూనే ఉంటారు. ముఖ్యమైన పాయింట్ మన్మనాభవ. ఇందులోనే విఘ్నాలు వస్తాయి. మనస్సుని బాబా వైపు జోడించడంలోనే విఘ్నాలు, ఇంకేమిట్లోనూ రావు. ఇంకన్నీ భౌతికము, దీంట్లో విఘ్నాలు వస్తాయి పోతాయి. కానీ మనస్సుని బాబా వైపు జోడించడం అంతర్ముఖత కదా. దేహాభిమానం రావడంతో అనేక రకాలైన కునికిపాట్లు వస్తూ ఉంటాయి. కొందరు తూగుతూనే ఉంటారు, యోగంలో కూర్చుంటారు. పాపం ఏమో శ్రద్ధగా వచ్చి పాపం తూగుతూనే ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు. వాళ్లకు తెలుసు, పక్కనోళ్ళకి తెలుసు, అయినప్పటికీ నిద్రపోతూ ఉంటారంటే రియలైజ్ చేయాలి, పైకి లేయాలి. నిద్రపోకుండా చాక్లెట్ ఏమన్నా నోట్లో వేసుకోవాలి. ఏదో ఒకటి చేసి అలవాటుని ఫస్ట్ తప్పించాలి. యోగంలో నిద్రపోతారు, క్లాస్లో నిద్రపోతారు. తద్వారా నిద్రపోయిండే పిల్లలు ఎంత అన్నం తింటారు ఆలోచన చేయండి. రాత్రిపూట మీ పిల్లలకు నిద్రపోయింటారు, లేపిచ్చి అన్నం పెట్టండి. పొద్దున్నే అడగండి ఏం తిన్నారని, చెప్తారేమో చూడండి. సో నిద్రపోయిన మత్తులో ఏమర్థం అవుతుంది? నా యోగము కుదరదు, యోగంలో శక్తి రాదు. చురుకుగా ఉంటేనే బుద్ధి, యోగంలో బాబాతో శక్తులు పొందగలుగుతాం.
జ్ఞానంలో బుద్ధి చురుకుగా ఉంటేనే ధారణ చేయగలుగుతాం. అవును బాబా, ఈ యొక్క రహస్యం ఇవాళ చెప్పారు, దీన్ని ఎట్లా నేను ధారణ చేయాలనేది నాలో ఆలోచన కలుగుతుంది. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, జ్ఞానం చాలా సహజమైనది, ఇది ఒక్క క్షణంలో అర్థం చేసుకోగలరు, అయినా ఇంకా అర్థం చేయిస్తూనే ఉంటారు, పాయింట్లను ఇస్తూనే ఉంటారు. ముఖ్యమైన పాయింట్ మన్మనాభవ. దేహాభిమానం రావడంతో అనేక రకాలైన కురికిపాట్లు వస్తూ ఉంటాయి. యోగంలో ఉండనివ్వవు ఏవేవో ఆటంకాలు. భక్తి మార్గంలో కృష్ణుని స్మృతిలో కూర్చుంటే బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. భక్తి అనుభవం అయితే అందరికీ ఉంది. ఇది ఈ జన్మ విషయమే కదా. ఈ జన్మను అర్థం చేసుకోవడం ద్వారా ఎంతో కొంత గత జన్మను కూడా అర్థం చేసుకోగలుగుతారు. బాబాను స్మృతి చేయడం పిల్లలకు ఒక అలవాటుగా మారాలి. సంతోషం ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషం పెరుగుతుంది. దాంతోపాటు దివ్య అలౌకిక కర్మలు కూడా చేయాలి, ఇంపార్టెంట్. బాబా స్మృతితో పాటు బాబాని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, కానీ నా కర్మలేమో సాధారణమైన మానవుల మాదిరి ఉన్నాయి అంటే వేస్ట్ కదా. దివ్యమైన అలౌకిక కర్మలు ఉండాలి. మీరు బ్రాహ్మణులు, మీరు సత్యనారాయణ కథను అమర కథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయం ఒక్కటే, అందులో అన్ని విషయాలు వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. ఈ ఒక్క అలవాటే ఆధ్యాత్మికమైనది. జ్ఞానం చాలా సహజమైనదని బాబా అర్థం చేయిస్తున్నారు. కన్యల పేరు కూడా గాయనముంది, కన్నయ్య అంటారు. అదర్ కుమారి, కుమారి, కన్య అని అంటారు. కుమారి అనే పేరు అన్నింటికన్నా ప్రసిద్ధమైనది. వారికి ఏ బంధనాలు ఉండవు. పతి వికారీగా చేస్తాడు. ఈ తండ్రి స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు అలంకరిస్తారు. బాబా మధురమైన సాగరంలోకి తీసుకెళ్తారు. బాబా తీసుకెళ్లేటువంటి ప్రపంచంలోకి మనుషులు ఎక్కడైనా తీసుకెళ్ళగలుగుతారా? అసంభవం. ఇప్పుడు మళ్ళీ మనం బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇలా ధైర్యాన్ని ఉంచాలి, ధైర్యం పెట్టుకోవాలి, ఓపికతో ఉండాలి. అయినా కూడా మాయతో యుద్ధమైతే జరుగుతుంది. అందరికన్నా ముందు ఈ బాబా ఉన్నారు, బ్రహ్మ బాబా. మాయ తుఫాన్లు వీరి వద్దకే మొదట వస్తాయి. బాబా మాకు ఈ విధంగా జరుగుతోంది అని చాలామంది వచ్చి బాబాను ప్రశ్నిస్తారు. అవును పిల్లలు, ఈ తుఫాన్లు తప్పకుండా వస్తాయి. అందరికన్నా ముందు నా వంతకు వస్తాయి. అంతిమం కల్లా అందరూ కర్మాతీత స్థితిని చేరుకుంటారు. ఇది ఇంపార్టెంట్. అయితే సోంబేరీగా ఉండి ప్రాక్టీసే చెయ్యకుంటే అయిపోతాంలే అనుకోవద్దండి. ఇది కొత్త విషయం ఏమీ కాదు, కల్పపూర్వం కూడా జరిగింది అని బాబా చెప్తున్నారు. డ్రామాలో పాత్రను అభినయించాను, మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తాం. ఇది చైతన్యవంతమైన డ్రామా. ఈ పాత ప్రపంచం నరకం. లక్ష్మీనారాయణులు క్షీరసాగరంలో ఉండేవారని కూడా అంటారు. వారి మందిరాలను చాలా బాగా నిర్మిస్తారు. మొట్టమొదట మందిరం తయారు చేసినప్పుడు పాలతో ఒక చిన్న కొలను తయారు చేసి విష్ణుమూర్తిని అందులో ప్రతిష్ఠించి ఉంటారు. చాలా మంచి మంచి చిత్రాలు తయారు చేసి పూజలు చేసేవారు. ఆ సమయంలో అంతా చాలా చౌకగా ఉండేది. ఈ బాబా అన్నీ చూశారు. తప్పకుండా ఈ భారతదేశం ఎంతో పవిత్రంగా క్షీరసాగరంగా ఉండేది. నెయ్యి నదులు ప్రవహించినట్లుగా ఉండేది, సమృద్ధిగా ఉండేది. దీనిని మహిమగా చెప్తారు. స్వర్గం అని అనడంతోనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. పిల్లలైన మీకు ఇప్పుడు వస్తున్నాయా? పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. బుద్ధికి అర్థమైంది. బుద్ధి ఇంటి వైపుకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్వర్గంలోకి వస్తారు. అక్కడంతా కొత్తగానే ఉంటుంది. బాబా శ్రీ నారాయణ మూర్తిని చూసి ఎంతో సంతోషించేవారు. ఎంతో ప్రేమగా దాన్ని భద్రపరిచేవారు. నేనే అలా అవుతానని అతనికి తెలియదు భక్తి మార్గంలో ఉన్నప్పుడు.
ఈ జ్ఞానము ఇప్పుడు బాబా ద్వారా లభించింది. మీకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యంత జ్ఞానం ఉంది. చక్రం ఎలా తిరుగుతోందో మీకు తెలుసు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి. మీరు ఇంతకుముందు ఎంతో దుఃఖీగా ఉంటిరి. ఇప్పుడు ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. శరీరానికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. మీ సుఖపు రోజులు డ్రామా అనుసారంగా రావాల్సి ఉంది. వినాశం మీ ముందు నిల్చుని ఉంది. మీకు మూడవ నేత్రం లభించింది. మీకు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనముల గురించి చాలా బాగా తెలుసు. ఈ స్వదర్శన చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఎంతో సంతోషం కలుగుతుంది. మేమే అలా ఉంటిమి, మేమే ఇప్పుడు అలా అవుతాము అన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఉందా సంతోషము? స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుందా? ఇది ఆలోచించుకునే విషయం. బాబా అంటున్నారు, ఈ సమయంలో స్వదర్శన చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనల్ని బేహద్దు తండ్రి టీచర్గా చదివిస్తున్నారు. కానీ ఇది కొత్త విషయమైన కారణంగా గడియ దీన్ని మర్చిపోతూ ఉంటారు పిల్లలు. లేకపోతే బాబా అని అనడంతోనే సంతోషానికి అవధులు లేకుండా ఉండాలి. రామతీర్థుడు శ్రీకృష్ణుని భక్తుడు. అతడు కృష్ణుని యొక్క దర్శనం కోసం ఎంతగా శ్రమించేవాడు. అతడికి సాక్షాత్కారం జరిగింది. ఎంతో సంతోషాన్ని పొందాడు. కానీ దానివల్ల లాభం ఏముంది? ఆలోచించే మాట ఇది. వీళ్ళు ఏమిట్లా మాట్లాడతారు అని కొంతమంది అనుకుంటారు. ఈ మురళిని విని పాపం 7 days కోర్సు లేకుండా ఉండేవాళ్ళు సాక్షాత్కారం ద్వారా లాభం ఏముంది అని బాబా ఎందుకు చెప్తున్నారంటే, డాక్టర్ని చూస్తే మన రోగం పోదు కదా, మందు తీసుకొని పథ్యం ఉంటే మన రోగం పోతుంది. దానివల్ల లాభం ఏముంది? ఏమీ లభించలేదు కదా. ఇక్కడ పిల్లలైన మీకు సంతోషం ఉంది. ఎందుకంటే 21 జన్మల కోసం మనం ఉన్నత పదవిని పొందబోతున్నామని మీకు తెలుసు. 3 భాగాలు మీరు సుఖంలో ఉంటారు. ఇది సుఖ దుఃఖాల సగం కన్నా సుఖ దుఃఖాల ఆట. సుఖ దుఃఖాలు సగం ఉంటే ఏమంత లాభం ఉండదు. మీరు 3 వంతుల సుఖంలో ఉంటారు. మీ వంటి సుఖాన్ని ఇంకెవ్వరూ చూడరు. ఇంపార్టెంట్. మీకోసం సుఖము అపారంగా ఉంటుంది. బాబా అంటున్నారు, మహాసుఖములో దుఃఖం అంటే ఏమిటో తెలీదు. సత్యుగంలో, సంగమ యుగంలో మీరు సుఖ దుఃఖాలు రెండింటినీ తెలుసుకోగలరు. ఇప్పుడు మనము దుఃఖము నుండి సుఖంలోకి వెళ్తున్నాము కాబట్టి అపారమైన ఆనందంలో ఉండాలి. సుఖము పగలు వైపు ఉంటుంది, రాత్రి వైపు దుఃఖమే కదా. ముఖము పగలు వైపు, రాత్రి వైపు కాళ్ళు ఉంటాయి. ప్రపంచాన్ని వదిలేయాలి, అనగా బుద్ధితో మర్చిపోవాలి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. బాబా పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ విధంగా మీతో మీరే మాట్లాడుకోవాలి. ఇంపార్టెంట్ అది. అప్పుడు ఎంతగా బాబా స్మృతి చేస్తారో అంతగా మీ ఆత్మలోని చిలుము వదులుతుంది. ఎంతగా బాబా సేవలో ఉంటూ మీ సమానంగా ఇతరులను తయారు చేస్తారో అంతగా బాబా ప్రత్యక్షతను చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, బుద్ధిలో ఇది ఉంచుకోవాలి. కావుననే ఇంటినే స్మృతి చేయాలి. పాతిళ్ళు పడిపోతూ ఉంటుంది, కొత్తిళ్ళు ఎక్కడా, పాతిళ్ళు ఎక్కడా? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇది పూర్తిగా విషయ వైతరణి నది. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉంటారు, చంపుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడు స్టాప్ అయింది. అట్లే స్టాప్ అయిపోతే మంచిదే. బాబా రావడంతో ఎన్నో గొడవలు ప్రారంభమయ్యాయి. స్త్రీ వికారాలు ఇవ్వకపోతే ఎంత విసిగిస్తారు, గొడవ చేస్తారు. కల్పపూర్వం కూడా అత్యాచారాలు జరిగాయి. ఈ గాయనం ఈ సమయాన్నే వారు ఎంత ఆవేదనతో పిలుస్తున్నారో చూస్తూ ఉంటారు బాబా. ఇది డ్రామాలో పాత్రగా ఉంది. దీని గురించి బాబాకు మరియు పిల్లలకే తెలుసు, బంధనంలోని పిల్లలకే తెలుసు.
ఇంకెవ్వరికీ తెలియదు. మున్ముందు అందరూ అర్థం చేసుకుంటారు. పతిత పావన సర్వుల సద్గతి దాత తండ్రి అని మహిమ చేస్తారు. భారతదేశం స్వర్గంగా మరియు నరకంగా ఎలా అవుతోందో మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చినట్లయితే మేము మీకు మొత్తం సృష్టి యొక్క చరిత్ర భూగోళాలని చెప్తాము. బాబా అంటున్నారు, నేను సృష్టి యొక్క చరిత్ర భూగోళాలని తెలియచేసేందుకు వచ్చాను. ఈ అనంతమైన హిస్టరీ జోగ్రఫీ గురించి ఈశ్వరునికి మరియు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పవిత్రత సుఖశాంతులు ఎలా స్థాపించబడతాయో ఈ హిస్టరీ జోగ్రఫీని తెలుసుకోవడంతో మీరు అన్నీ తెలుసుకున్నట్లే. బేహద్ తండ్రి ద్వారా మీరు తప్పకుండా బేహద్ వారసత్వాన్ని తీసుకుంటారు. దీన్ని వచ్చి అర్థం చేసుకోండి అని ఇతరులకు తెలియచేయాలి. బాబా అంటున్నారు, టాపిక్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీ మస్తిష్కం నిండుగా ఉంది. సంతోషం యొక్క పాదరసం ఎంతగానో పైకెక్కుతూ ఉంటుంది. మొత్తం జ్ఞానమంతా పిల్లలైన మీలో ఉంది. జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ మనమే వెళ్ళి లక్ష్మీనారాయణులుగా అవుతాం. ఆ తర్వాత అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. సత్యుగంలో ఆవశ్యకత ఉండలేదు. డాక్టర్ అయినాక మళ్ళీ ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం ఉండదు కదా. ఇవి అర్థం చేసుకునేందుకు ఎంత సూక్ష్మమైన విషయాలు. పిల్లలు మెట్ల చిత్రాన్ని కూడా బాగా అర్థం చేసుకున్నారు. కావున ఈ చక్రం 84 జన్మలది. ఇప్పుడు మనుషులకు కూడా స్పష్టంగా అర్థం చేయించాలి. దీన్ని ఇప్పుడు స్వర్గమని పావన ప్రపంచమని ఎవరు అనరు. సత్యుగం ఇక్కడ లేదు. సత్యుగమే వేరు, కలియుగమే వేరు. ఈ చక్రం ఎలా తిరుగుతోందో అర్థం చేయించడం చాలా సహజం. ఇది అర్థం చేసుకోవడం ఎంతో నచ్చుతుంది. కానీ పురుషార్థం చేసి స్మృతి యాత్రలో ఉండడం చాలామందికి చేత కాదు. అంటే అదృష్టం కూడా కలిసి రావాల. దానికి ఎన్ని సంకల్పాలున్నా అదృష్టం కలిసి వస్తేనే, అంటే అనేక అభ్యాసం అవసరం. కల్ప వెనకలు కూడా మనం చేసింటిమి, ఇప్పుడు కూడా చేస్తామనేది అతి అవసరం. దానిపైన నిశ్చయం అనేది ఉండాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి. సారాంశం, ఈ పాత దేహము మరియు పాత ప్రపంచమును బుద్ధితో మరిచి బాబాను మరియు ఇంటిని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మా సుఖపు రోజులు వచ్చేస్తున్నాయనే సంతోషంలో నిమగ్నమై ఉండాలి. 2వ పాయింట్, జ్ఞాన సాగరుడైన బాబా ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ మస్తిష్కాన్ని సంపన్నంగా ఉంచుకోవాలి. బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి జ్ఞానంతో. దేహాభిమానం లేకొచ్చి ఎప్పుడూ ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. వరదానం, సదా ఏకరస స్థితి రూపీ సింహాసనం పైన విరాజమానమై ఉండే బాబ్దాదాల హృదయ సింహాసనాధికారిగా కండి. ఎవరు బాబా హృదయ సింహాసనాన్ని గెలవగలరు? ఎవరు ఏకరస సింహాసనం పైన ఉంటారు? అన్నింటికన్నా శ్రేష్ఠ సింహాసనం బాబ్దాదా హృదయ సింహాసనం. కానీ ఈ సింహాసనం పైన కూర్చునేందుకు అచలమైన స్థిరమైన ఏకరస స్థితి యొక్క ఆసనం కావాలి. ఈ స్థితి యొక్క ఆసనంపై స్థితులు అవ్వలేకపోతే బాబ్దాదా హృదయరూపీ సింహాసనం పైన కూడా కూర్చోలేరు. దీనికోసం మీ బ్రుకుటి సింహాసనం పైన అకాల మూర్తులుగా ఈ స్థితిలో వండి. ఈ సింహాసనం పైన పదే పదే అలజడి చెందకూడదు. అప్పుడే బాబ్దాదాల హృదయ సింహాసన అధికారిగా కాగలరు. స్లోగన్, శుభచింతన ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చెయ్యండి. అవ్యక్త సూచన, మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చెయ్యండి. ఇవాల్టి విషయం, బ్రహ్మబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో ఒకటి సదా ఆత్మీయతకు చెందిన చిరునవ్వుని చూడాలనుకుంటున్నారు. ఆత్మీయతతో కూడిన
చిరునవ్వుని. రెండవది, నోటి నుండి ఎల్లప్పుడూ మధురమైన మాటలను వినాలనుకుంటున్నారు. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు. ముఖం పైన ఆత్మీయత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి, మరియు మనస్సు బుద్ధిలో సదా శుభ భావన, దయాభావన, దాతా భావన ఉండాలి. ప్రతి అడుగులో తండ్రిని అనుసరించాలి, పాలనకు రిటర్న్ ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్. బాబాతో మనం తీసుకున్న పాలనకి రిటర్న్ ఇవ్వాలి. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.